పొద్దున్నే 5 గంటలకు లేచి రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 5:28 అవుతుంది. ఇంకా ఛాయ్ చేసుకొని తాగేసి ఇంకా డ్యూటీకి వెళ్దామని చెప్పి నేనైతే వచ్చేసాను. రోజు ఇదే పరిస్థితి, ఏం చేస్తాం. నేను అబ్దుల్లాని వదిలేసి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది అయితే ఇక్కడ ఉందన్నమాట. ఏంటని అడిగితే ఇక్కడ హదీకా సెట్ చేస్తున్నారు. హదీకా మొత్తం అంతా సెట్ చేయాలని చెప్పి అవి ఎదురు బొంగులు, దానికి కావాల్సిన తడికిలు అవి ఇవి అన్నీ తెచ్చేసారనమాట. చూడండి మొత్తం అంతా ఇది పైన టాప్ వేయడానికి అతనైతే నీళ్ళతో బాగా తడిపేస్తున్నాడు. అండ్ వెదురు బొంగులు నీట్గా కట్ చేసుకుంటున్నారు. ఎంత సైజు కావాలో అంత నీట్గా సైజు కట్ చేసుకొని నాటేసుకుంటున్నారు అనమాట. ఇంకా కట్లు అన్నీ కట్టేసుకున్నారు. మన సైడ్ కట్టుకుంటాం కదా మామూలుగా గుడిసెలు అట్లా వేసుకొని ఆ టైప్లో కట్టేసి ఇంకా పైన అయితే అదంతా వేసేస్తున్నారు. అది వేసిన తర్వాత దాని చుట్టూ తడికలు కట్టేస్తారనమాట. ఆ తడికలు కట్టేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది. వీళ్ళని మామూలుగానే ఉత్త సోఫాలు ఉంటేనే ఆపలేమన్నమాట. వీళ్ళైతే ఇప్పుడు మొత్తం తడికలు కట్టేసుకొని నీట్గా హదీకా చేసుకున్నారు. ఇంకా మొత్తం దానిలో లోపలంతా క్లీన్ చేసేసి నేను కుమారు బెంచీలు అన్నీ సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత లైట్లు వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత పైన అంతా లైట్లు వేసేసాము. దాని చుట్టూ లైట్లు వేసేసాము అనమాట. మామూలుగా బెంచీల చుట్టూ వేసే లైట్లు దీనికి హదీకా చుట్టూ వేసేసాము. సెంటర్లో ఒక లైట్ వేసేసాము. వీళ్ళు బయట ఖాళీ బెంచుల్లోనే 12-1 గంట వరకు అయితే లేరనమాట. ఇంకా ఇక్కడ హదీకాలో కూర్చుంటే ఇంకా 2 అవుతుందో 3 అవుతుందో టైము మనకైతే తెలియదు. వీడియోలో కమెంట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.